వచ్చిండో. మీరు టీఆర్ఎస్లో నెంబర్ 2 ఉండరు కదా, మీరు సడన్గా ఎందుకు ఇట్లా వెళ్ళాల్సి వచ్చింది? అసలు మీకు ఏం ప్రాబ్లం వచ్చింది? మరి ఆయనకే తెలవాలి, మమ్మల్ని ఎందుకు బయటకు వెళ్ళకుండా ఆయనకే తెలవాలి. కేసీఆర్ గారు ఒక మాట అన్నారు, మేము ఫక్తు రాజకీయ పార్టీ మాది, మేము రాజకీయాలు చేస్తాం, మేము జంగమేళం కాదు, మాకు పదవులు కావాలి, మాకు పవర్ కావాలి అని చెప్పాడు. మేము వాళ్ళ గెలిచినాం, మేము ఆర్థిక మంత్రిగా పనిచేసినాం. ఇక్కడ పొలిటికల్ పార్టీలో పనిచేయడం అంటే భారతీయ జనతా పార్టీ అనగానే ఇదో మతోన్మాద పార్టీ, ఇది ఇట్ల పార్టీ, తప్పుడు ఆలోచన ఉన్నది, తప్పుడు ప్రచారం కూడా చేస్తుంది. తప్పే సార్. ఇప్పుడు మొన్న మణిపూర్లో జరిగిన ఇన్సిడెంట్ అప్పుడు ఎవరు మాట్లాడకపోయారు? మరి మాట్లాడాల్సిన ప్రతిపక్షాలు మాట్లాడాలి కదా. మరి ప్రతిపక్షాలు మనం మాట్లాడాలి కదా, మన పార్టీ మనం మాట్లాడాలి. మేము మా పార్టీ, మా ప్రభుత్వం ఉంది, మా ప్రభుత్వం ట్యాకిల్ చేసి దాంట్లో కదా మేము మాట్లాడతాం. మీరే చెప్పాలి కదా, అది ఆపాలి కదా, అంత భయంకరంగా లేవు. ఇవన్నీ అడుగుతున్న భరద్వాజ్ గారు, అంటే ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి. మోదీ గారు పరిపాలించిన 10 సంవత్సరాల కాలంలో ఎక్కడన్నా బాంబ్ బ్లాస్ట్లు ఉన్నాయా? అమాయకులు చావులు ఉన్నాయా చెప్పండి? ఇవాళ మెటల్ డిటెక్టర్లు ఉన్నాయా షాపులు కాడ చెప్పండి? సెక్యూరిటీ పర్సనల్స్ ఉన్నారా చెప్పండి? 500 ఏళ్ల క్రితం నాడు ఆ ఆలయం ధ్వంసం చేయబడ్డది, అయోధ్య రామాలయం ఉంది. ఇది 100% ఒక క్వశ్చన్ ఇక్కడే మీకు. రామాలయం కడతం తప్పు కాదు. నేను అనేది ఏంటంటే దెర్ ఆర్ సో మెనీ టెంపుల్స్ ఇవాళ భారతదేశంలో. ఈవెన్ మనకి హైదరాబాద్లోనే మనం చూస్తే నాకు తెలిసి మినిమం 100 టెంపుల్స్ ఎవరు పట్టించుకొని పెద్ద పెద్ద ల్యాండ్లు ఉన్నాయి. పాలన ఉండదు, పట్టించుకోరు ఎవరు. అంటే మనకి మసీదులో ఉన్నదాన్ని ఎతికి తీసుకుంటున్న వాళ్ళు మొన్న వాటిని ఎందుకు బాగు చేయము? మీరు బీజేపీలో ఉన్నారు, మీరు బీజేపీ గవర్నమెంట్ లేదనుకుందాం, వేరే ఉంటే చేయనివ్వరా? అసలు అది ఇష్యూ ఏంటి? కోల్డ్ స్కామ్ మీకు తెలుసు, సుప్రీంకోర్టు ఎట్లా మొట్టికాయలు వేసింది, ఎట్లా తప్పట్టింది, వాటిని రద్దు చేసింది. ఇవాళ 2G స్కామ్, చివరికి ముఖ్యమంత్రి కూతుర్లే పార్లమెంట్ సభ్యులు జైలుకు పోయినటువంటి విషయం, మాజీ మంత్రులు జైలుకు పోయిన విషయం ఇవాళ ఎక్కడ లేదు కదా. 2 స్కాములు ఉన్నాయా? ఏమైనా స్కామ్ చెప్పండి. నాకు తెలిసి మీరు చెప్పిన డెవలప్మెంట్లు కాదంటలేను, బట్ విభజన హామీల్లో లేవు. విభజన హామీలని కొన్ని స్పెసిఫైడ్ ఉన్నాయి, ఇవేవి చేయలేదు అనేది. ఆంధ్ర పార్టీలో ఏ హామీలు ఇచ్చిందో, ఎన్ని అమలైన గురించి అది చెప్తే నాకు పూర్తిగా లేకపోవచ్చు, కానీ ఈ తెలంగాణ మాత్రం సార్ నమస్కారం. సార్ నమస్కారం. సార్ మీరు కాలేజీలో ఉన్నప్పుడు పీడిఎస్యూలో ఉన్నట్టున్నారు. అవును సార్, పీడిఎస్యూలో యాక్టివ్గా ఉండేవారు మీరు. ఆ తర్వాత పీపుల్స్ వార్ మూమెంట్కి అన్నారు. అంతా విద్యార్థి ఉద్యమాలకే తప్ప మరి పీపుల్స్ వారి సంబంధం కాదు, అంతా సిపిఐఎంఎల్ వాళ్ళ సంబంధం తప్ప మాకు కాదు. ఇప్పుడు మన కూర రాజన్న వాళ్ళ గ్రూప్లో వాళ్ళది ఎంఎల్ పార్టీ. ఆ పార్టీలో మీరు లేరు అప్పుడు? కొంచెం అంతా విద్యార్థి ఉద్యమాలకు పరిమితమైన, ఓన్లీ విద్యార్థి జంపాల టైంలో. మీకు అంత వయసు కాదు, చిన్న వయసు. ఆ తర్వాత డైరెక్ట్గా టీఆర్ఎస్కి వచ్చిన మధ్యలో వేరే చదువు అయిపోయిన తర్వాత పౌల్ట్రీ ఫామ్ పెట్టుకున్నాను. పౌల్ట్రీ ఫామ్ 2001 వరకు పౌల్ట్రీ ఫామ్ నడుపుకున్నాను. 86 నుంచి 2001 వరకు పౌల్ట్రీ ఫామ్. ఆ తదుపరి మూమెంట్ శురువు అయితే 2002లో నేను టీఆర్ఎస్ పోయినా. టీఆర్ఎస్ అంటే ఉద్యమం అనుకోండి మీరు. అంటే పీడిఎస్యూలో ఉన్నప్పుడు మీరు ఈ సిద్ధాంతంగా నమ్మకం. విద్యార్థి ఉద్యమాల్లో ఏముంటుందండి? విద్యార్థి ఉద్యమాలు ఉన్నప్పుడు ఏముంటుంది? విద్యార్థుల సమస్యలు, వాటి మీద ఉద్యమాలు, ప్రపంచంలో ఎక్కడన్నా అణచివేత జరిగినా, ఎక్కడన్నా అక్రమాలు జరిగిన దాని మీద సోషలిజం కానీ సెక్యులరిజం డిబేట్ జరుగుతాయి కదా. ఎవరు సోషలిస్టులు కాదు కదా. ప్యూర్ సోషల్. నేనంతే ఎస్ఎఫ్లో ఉంటుంటే, కానీ నేను వాజ్పేయి గారు కాదా సోషలిస్ట్? చంద్రశేఖర్ గారు కాదా సోషలిస్ట్? ఆ తర్వాత మీరు టీఆర్ఎస్లో నెంబర్ 2 ఉండరు కదా, మీరు సడన్గా ఎందుకు ఇట్లా వెళ్ళాల్సి వచ్చింది? అసలు మీకు ఏం ప్రాబ్లం వచ్చింది? మరి ఆయనకే తెలవాలి, మమ్మల్ని ఎందుకు బయటకు వెళ్ళకుండా ఆయనకే తెలవాలి. మేము ఎందుకు నచ్చలేదు, మా వల్ల ఏం లాస్ అయిందో, మా వల్ల ఏం నష్టం జరిగిందో వాళ్ళకి తెలవాలి, మాకు తెలవాలి.
మీరు అక్కడి నుంచి బీజేపీకి వచ్చాము. వెళ్ళగొట్టిన తర్వాత వాడు నన్ను వెళ్ళగొట్టిన తర్వాత పోయినా. అంటే మీరు అంటే పీడిఎస్సీలో చేసి యాక్టివ్ కాకపోయినా కానీ మీరు సిద్ధాంతపరంగా చాలా డిఫరెంట్ ఉన్న పార్టీ కదా ఇది. ఒక మాట చెప్పాలి నాకు సార్. ఎందుకో ఈ డిబేట్ ఎప్పుడు పదే జరుగుతుంది, నేను క్లారిఫైగా చేయాల్సి అక్కడ ఉన్నది. సార్ సార్ రెండు పార్శ్వాలు. అవును ఒకటేమో మేము విద్యార్థి రాజకీయాల్లో ఉన్న వాళ్ళం, అవును లెఫ్ట్లో ఉన్న వాళ్ళం, అదొక పార్ట్. మేము ఆ విద్యార్థి ఉద్యమాల్లో ఉన్నంత వరకు విద్యార్థుల సమస్య మీద ఉద్యమించడం, అవును ఎక్కడైనా బయట అక్రమాలు జరిగినా, అన్యాయాలు జరిగినా, ప్రజల హక్కులకు భంగం కలిగినా కూడా మేము కొట్లాడేటోళ్ళం, అదొక పార్ట్. 2021లో టీఆర్ఎస్ పార్టీ పుట్టింది, అది ఒక ఉద్యమం నడుపుతుంది. అవును అంటే 3 తరాలుగా తెలంగాణ ప్రజలు తెలంగాణ కావాలని కొట్లాడుతున్న సందర్భంలో అంతకంటే ముందు ఉద్యమ నేపథ్యం ఉన్న వాళ్ళుగా మేము కూడా 96 నుంచి వెళ్ళి జయశంకర్ సారు వాళ్ళంతా ప్రెస్ ప్రభాకర్ ఉండేది, అవును వాళ్ళంతా తెలంగాణ మూమెంట్ నడుపుతున్నప్పుడు మేము ఉన్నాం అలా. ఓహో కాకపోతే అప్పటి ఉద్యమం లైమ్ లైట్కి రాలేదు కాబట్టి మేమంతా బయటికి రాలేదు. అవును 2021లో కేసీఆర్ గారు ఉద్యమం పెట్టిన తర్వాత 22లో మళ్ళీ మేము ఆ పాత వాసన అవంతా ఉంటాయి కాబట్టి మేము పోయినాం. ఓకే ఉద్యమంలో ఏ పాత్ర పోషించడమో మా మా చరిత్ర అంతా తెలంగాణ సమాజంలో ఇట్లా తెలిసే మొత్తం అందరికీ తెలుసు. రాష్ట్రం వచ్చింది. రాష్ట్రం అదొక పాత్రిక, అక్కడ రాజకీయ పార్టీగా అవతరించింది. ఒక ఉద్యమ పార్టీ నుంచి మొదలుకొని ఒక రాజకీయ పార్టీగా మారింది. కేసీఆర్ గారు ఒక మాట అన్నారు, మేము ఫక్తు రాజకీయ పార్టీ మాది, మేము రాజకీయాలు చేస్తాం, మేము జంగమేళం కాదు, మాకు పదవులు కావాలి, మాకు పవర్ కావాలి అని చెప్పాడు. మేము అందులో గెలిచినాం, మేము ఆర్థిక మంత్రిగా పనిచేసినాం. ఇక్కడ పొలిటికల్ పార్టీలో పనిచేయడం అంటే అది బీజేపీనా, అది టీఆర్ఎస్ పార్టీ, అది సిపిఐ పార్టీ, సిపిఎం పార్టీ కాదు. రాజకీయాలకు వచ్చిన తర్వాత ప్రజల ఓట్లతో, ప్రజల ఆశీర్వాదంతో, మద్దతుతో ప్రభుత్వాలకు వస్తారు లేదా ప్రతిపక్ష పాత్ర పోషిస్తారు. వచ్చిన తర్వాత చేయాల్సిన ఏ పార్టీ అయినా కూడా దానికి ఉండే మొట్టమొదటి సిద్ధాంతం, కమ్యూనిస్ట్ పార్టీ అయినా సోషలిజం తీసుకొచ్చి పెడతారా? బెంగాల్ ఉన్నది, బెంగాల్లో సిపిఎం పార్టీ అధికారంకి వచ్చింది, ఏమొచ్చింది? సోషలిజం వచ్చిందా? ఈ దేశంలో 29 రాష్ట్రాల్లో ఎట్లా పరిపాలన కొనసాగిందో మంచికో చెడుకో కొనసాగింది తప్ప సిపిఎం పార్టీ అధికారానికి వచ్చినంత మాత్రాన మొత్తం మార్క్సిజం అక్కడ రాలేదు, లెనినిజం రాలేదు, ఈ సోషలిజం అంత అక్కడ కూడా రాలేదు. కాబట్టి అక్కడ ఏంటి, బెంగాల్లో ఉన్న ప్రజల సమస్య, కనీస సమస్యల పరిష్కారం, మంచి పరిపాలన అందించడం, ప్రజల విశ్వాసం పొందడమే, అంతకంటే ఎక్కువ లేదు. ఎక్కడైనా అంతే. ఈ టీఆర్ఎస్ పార్టీ ఉంది, టీఆర్ఎస్ పార్టీ ఉద్యమం నుంచి వచ్చిన పార్టీ అయినప్పటికీ కూడా అది ఏం పని చేసిందో, దాని చరిత్ర ఏందో ఇక మీ ముందు లేదు. ఇలా భారతీయ జనతా పార్టీ కూడా భారతీయ జనతా పార్టీ అనగానే ఇదో మతోన్మాద పార్టీ, ఇది ఇట్ల పార్టీ, తప్పుడు ఆలోచన ఉన్నది, తప్పుడు ప్రచారం కూడా చేస్తున్నది, తప్పది. భారతీయ జనతా పార్టీ ఇవాళ గుజరాత్లో 27 సంవత్సరాలు పాలించిన తర్వాత మళ్ళీ 5 ఏళ్ళు అధికారం కట్టబెట్టిండ్రు. అంటే అర్థం ఏంటి అంటే గుజరాత్ ప్రజానీకానికి ఆ ప్రభుత్వం వాళ్ళ ఆస్పిరేషన్స్కి అనుగుణంగా, వాళ్ళ ఆలోచనకు అనుగుణంగా, వాళ్ళ వేవ్లెంత్కి అనుగుణంగా, ప్రజల వేవ్లెంత్కి అనుగుణంగా పాలించింది కాబట్టి ఉంది కదా. అవును అనేక రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ ఉంది. ఆడ భారతీయ జనతా పార్టీ మతోన్మాదం చేస్తుందా? భారతీయ జనతా పార్టీ మొత్తం ఇంకేమైనా వేరే వాళ్ళను అదే చేస్తుందా? భారతీయ జనతా పార్టీ అక్కడి ప్రజానీకానికి మంచి పరిపాలన అందించడంలో వాళ్ళతోటి శబాష్ అనిపించుకున్న సక్సెస్ కూడా మళ్ళీ హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.